నమస్తే మిత్రులారా, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చి పడింది ఈ పంచాయతీ ఎలక్షన్ల మీద. పంచాయతీ ఎలక్షన్లు నిర్వహిస్తాము, 9వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. కానీ ఆ రిజర్వేషన్ల అంశం స్టిల్ పెండింగ్లోనే ఉన్నది. లాస్ట్ టైం హియరింగ్ జరిగినప్పుడే హైకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేసింది. గవర్నమెంట్ మీద సీరియస్ అయింది, అడ్వకేట్ జనరల్ మీద సీరియస్ అయింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. చాలా రూల్స్ రెగ్యులేషన్స్ లీగల్గా నిలబడదని తెలిసినా కూడా మీరు ఎట్లా ఆ జీవో ఇచ్చిరు 42% రిజర్వేషన్కి అని చెప్పేసి అప్పుడే కోర్టు చాలా సీరియస్ అయింది. కానీ ప్రభుత్వం మాత్రం లేదు, మేము సక్సెస్ అవుతాము, ఆ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ముందుకు పోతా ఉన్నారు. దాని మీద కూడా ఇంకో వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది కదా, సో మేము ఇంటర్ఫియర్ కాము, అక్కడనే తెలుసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక దాన్ని ఏదో విజయం అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అది వేరే విషయం. కానీ రేపు హైకోర్టులో ఏం జరగబోతున్నది, రేపు హియరింగ్ జరుగుతున్నది కోర్టులో, రేపు ఏం జరగబోతుంది? ప్రభుత్వం ఏమో మేము 100% దాన్ని నిలబడేలాగా చేస్తామని చెప్పేసి చర్చలు జరుపుతూ ఉన్నారు. మంత్రులతోటి కూడా కూర్చొని, కొందరు అధికారులు మంత్రులతోటి కూర్చొని ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేసిర్రు. ఆ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ఇంట్లో కూర్చొని ఆయన రివ్యూ చేసిర్రు. దీని మీద ఏం చేయాలి, రేపు కోర్టులు ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలనే దాని మీద రివ్యూ కూడా చేసిర్రు. సో బలంగా వాదనలు వినిపించాలి, అది నిలబడేలాగా చూడాలి అని చెప్పి ఆయన చెప్పిరని చెప్పి ఒక నోట్ బయటకు వచ్చింది. మరి నిలబడుతుందా? అది ఎట్లా నిలబడుతుంది? నిలబడే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 50% దాటొద్దు రిజర్వేషన్లు అని చెప్పి. తమిళనాడులో ఆల్రెడీ 50% దాటినాయి కదా. అది ఎట్లా జరిగింది అంటే, తమిళనాడు వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి అప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు, అప్పుడు 50% దాటిపోయారు. కానీ దాని మీద కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఆ 50% దాటి వాళ్ళు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చుకున్నారో అది చట్టవిరుద్ధం అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఆ రెగ్యులర్ హియరింగ్లు కూడా నడుస్తూ ఉన్నాయి. దాని మీద కొంచెం గట్టిగా ఎవరైనా కొట్లాడితే తమిళనాడులో కూడా ఆ రిజర్వేషన్లు కట్ అయిపోతాయి. ఇప్పుడు అవి కూడా 50% బిలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు తెలంగాణలో దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది, గతంలోనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 50% దాటొద్దు రిజర్వేషన్లు అని చెప్పి. సో ఇది ఒక అడ్డంకి అవుతుంది రేపు తెలంగాణలో 42% రిజర్వేషన్లకు పాజిటివ్గా తీర్పు రావడానికి. పాజిటివ్ ఆర్డర్ రావడానికి సుప్రీంకోర్టు ఆర్డరే ఫస్ట్ అడ్డంకి. 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పేసి గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి. ఇక నెక్స్ట్ ఆర్డినెన్స్. వీళ్ళు ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపించేసిరు. గవర్నర్ దాన్ని రాష్ట్రపతి దగ్గరకు పంపించేసిండు. రాష్ట్రపతి దాని మీద సంతకం చేయలేదు ఇప్పటివరకు. సో అది అక్కడనే ఆగిపోయింది. అది ఇప్పటివరకు రిటర్న్ రాలేదు. అంటే రెండో అడ్డంకి. అది ఇప్పుడు అప్పుడే రాదు, దాని మీద లీగల్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టేసారు. సో అది ఎట్లాగ ఇప్పుడు ఇటు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆర్డినెన్స్ కూడా పోయింది. సో ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత, అంటే అసెంబ్లీ లేనప్పుడు ఆర్డినెన్స్లు ఇస్తారు, అసెంబ్లీ సమావేశమైన తర్వాత అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసుకొని సంతకం కోసం గవర్నర్కి పంపారు. కానీ గవర్నర్ ఏం చేసిండు, దాని మీద సంతకం పెట్టాలి, అంటే బిల్లు అయినా సంతకం పెడితేనే చట్టంగా మారుతుంది. కానీ గవర్నర్ దాని మీద సంతకం పెట్టలేదు. మొత్తం వీళ్ళు 3 బిల్లులు చేసి పంపిస్తే, 3 బిల్లుల మీద మీరు సంతకం పెట్టాలని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ కేవలం 2 బిల్లుల మీద పెట్టిండు. ఏవైతే కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపడానికి చేసినటువంటి ఆ బిల్లులు ఏవైతున్నాయో ఆ బిల్లుల మీద సంతకాలు పెట్టి క్లియర్ చేసిండు. కానీ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లును అట్లనే హోల్డ్లో పెట్టేసిండు, సంతకం పెట్టలేదు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, హడావిడిగా ఆయన సంతకం పెట్టకముందే వీళ్ళొక జీవో ఇచ్చేసి 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం మేము బీసీలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అని చెప్పేసి ఒక జీవో ఇచ్చేసిరు. తర్వాత ఎలక్షన్లకు పోతున్నామని ప్రకటించేసారు. సో ఇది మూడవ అడ్డంకి. ఈ 3 అడ్డంకులు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి, రాష్ట్రపతి ఆమోదం లేదు ఆ ఆర్డినెన్స్కి, అట్లాగే గవర్నర్ ఏదైతే ఆ బిల్లు మీద సంతకం పెట్టాలో అది పెట్టలేదు. సో ఈ 3 అడ్డంకులు ఉన్నాయి. ఇవే కాదు, చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి కేసులు నడుస్తూ ఉన్నాయి. చాలా రాష్ట్రాల హైకోర్టులు కూడా వీటి మీద జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రిజర్వేషన్లు 50% దాటి తీసుకోవడానికి చాలా లీగల్గా చాలా కోర్టులు అభ్యంతరం చెప్పింది. అంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీలే దాటిపోతే మిగిలిన అగ్రవర్ణాల సంగతి ఏందని చెప్పి వాళ్ళు కోర్టులోకి పోతా ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో కేసేసింది కూడా సేమ్ అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఉంచే ప్రయత్నం చేసినప్పుడు కూడా అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కేసేసారు కోర్టులో, అప్పుడు ఆగిపోయింది. సో వాళ్ళు 42% కాకుండా డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేసి అప్పుడు ఎలక్షన్ నిర్వహించేసారు. ఆల్మోస్ట్ 36 వరకు ఇచ్చినట్టున్నారు వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో. వాళ్ళు ఎలక్షన్ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళు మేము కోర్టులో నిలబడుతుంది, మేము నిలబెడతాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మొన్న హియరింగ్ జరిగినప్పుడు ఏదైతే హౌస్ మోషన్ తీసుకొని పిటిషన్ తీసుకొని విచారణ చేపట్టినప్పుడు
న్యాయమూర్తులు పదే పదే క్లియర్గా చెప్పారు, ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇన్ని లీగల్గా మీరు అన్ని ఉల్లంఘించుకుంటూ వచ్చిర్రు. గవర్నర్ సంతకం లేకుండా అటు రాష్ట్రపతి ఆమోదం లేదు, ఇటు గవర్నర్ సంతకం లేదు, ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇవన్నీ తెలుసు మీకు. తెలిసి కూడా మీ దృష్టిలో ఉండి కూడా మీరు ఎందుకు ఈ జీవో ఇచ్చిర్రు, ఎందుకు జీవో ఇవ్వాల్సి వచ్చింది? అంటే మీ ఇష్టారాజ్యం అనుకుంటురా, లీగల్గా చట్టపరంగా ఏం పాటించారా మీరని చెప్పి ఆ రోజే కోర్టు చాలా సీరియస్ అయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? దాదాపుగా రేపు కోర్టు మాత్రం పాజిటివ్గా ఇచ్చే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ కోర్టు చెప్తే దాన్ని రివైజ్ చేస్తామని చెప్పి ఏమన్నా గవర్నమెంట్ చెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 42% కాకుండా అయితే గతంలో లాస్ట్ టైం ఎట్లయితే బీఆర్ఎస్ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించారు ఆల్మోస్ట్ 36% అట్లా, ఆ పర్సెంటేజ్ తోటి మాత్రమే, గతంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ తోటి ఇప్పుడు ఎలక్షన్ నిర్వహిస్తాము, ఈ 42% అనేది తర్వాత చేసుకుంటామని చెప్పేసి కోర్టుకు చెప్తే అప్పుడేమన్నా మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఆ రిజర్వేషన్లన్నీ మార్చి అప్పుడు మళ్ళీ కొత్తగా రిజర్వేషన్లు ప్రకటించి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలని, అంటే కొత్తగా లోకల్ బాడీ ఎలక్షన్కి షెడ్యూల్ వచ్చే అవకాశాలని. లేకుంటే మాత్రం ఇప్పుడున్న ప్రధాన అడ్డంకుల వల్ల లోకల్ బాడీ ఎలక్షన్ అయితే జరిగే అవకాశాలు లేవు. మరి ఎందుకు గవర్నమెంట్ ఆగమేఘాల మీద ఈ జీవో ఇచ్చి సినిమా చేసి కోర్టులు ఇదంతా నడుస్తూ ఉందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని బ్లేమ్ చేయాలి. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ను బ్లేమ్ చేసిర్రు ఈ రిజర్వేషన్లు అడ్డుకున్నారని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి పక్కన ఉండే వ్యక్తే కేసు వేసాడు కాబట్టి. సో ఇప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక టూల్ కిట్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ వల్లే రిజర్వేషన్లు ఆగిపోతా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీనే కోర్టుకు పోయింది, అడ్డుకుంటా ఉన్నదని చెప్పేసి ఒక ప్రాపగండా చేస్తూ ఉన్నారు. కానీ ఈ లీగల్ బ్యాటిల్, ఈ లీగల్ హడిల్స్ ఏవైతున్నాయో వాటి గురించి చెప్తలేరు వాళ్ళు. ఇగో ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, అయినా కూడా మేము జీవో ఇచ్చినాం, తురుము కాలనీలకు ఏదో చేస్తామని పెద్దరికాలకు జీవో ఇచ్చినాం మేము, కానీ ఇక్కడ చేయడానికి ఏం లేదు అనే విషయం ప్రజలకు చెప్తలేరు వాళ్ళు. కేవలం అది జరగదని తెలిసి, కోర్టులు ఒప్పుకోవని తెలిసి, కోర్టులకు పోతారని తెలిసి కూడా కావలసుకొని నోటిఫికేషన్ ఇప్పించారు, ఒక జీవో ఇచ్చారు. ఏముంది జీవో రద్దు చేసుకుంటాం మళ్ళీ అనుకున్నట్టున్నారు. ఒక జీవో ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్ పెడతామని చెప్పి లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పాత రిజర్వేషన్లతో పెట్టే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి తప్పితే ఈ 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ తోటి ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగే పరిస్థితులు అయితే చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.